ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. భాగవత మకరందం ధారావాహిక 4వ భాగం. రచన సమర్పణ డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి. నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు. ఈనాటి ధారావాహికలో గజేంద్ర మోక్షణం గురించి తెలుసుకుంటారు. భాగవతంలోని ప్రసిద్ధ కథలలో గజేంద్ర మోక్షణ కథ ఒకటి. ఈ కథ భాగవతంలోని 8వ స్కంధంలో ఉన్నది. త్రికూటం అనే పేరుగల పర్వతం యోజనం ఎత్తుతో యోజనం వెడల్పుతో ఉండేది. అది మిక్కిలి పెద్ద పర్వతం. దట్టమైన అరణ్యం, నిరంతరం ప్రవహించే సెలయేళ్లు గల పర్వతం అది. అసంఖ్యాకమైన పలు రకాల వృక్షములు ఆ పర్వతం మీద అరణ్యంలో ఉండేవి. దానిలో అనేక ఏనుగుల గుంపులుండేవి. ఆ ఏనుగులు కొండల వంటి ఆకారంతో నల్లని చీకట్ల వలె ఉండేవి. పులులు, భల్లూకాలు, అడవి దున్నలు మొదలైన అడవి జంతువులన్నీ ఆ ఏనుగులను చూచి భయంతో గడగడలాడేవి. కుందేళ్లు పొదలలో దాగుకునేవి. జింకలు భీతితో పరుగులు తీసేవి. మదించిన ఆ ఏనుగుల గుంపులకు ఒక మత్తేభం నాయకుడిగా ఉండేవాడు. అతడి నాయకత్వంలో ఆ ఏనుగులు అడవిలో యథేచ్ఛగా సంచరించేవి. ఒకనాడు ఆ ఏనుగులు గుంపుగా అడవిలో సంచరిస్తూ ఒక పెద్ద సరస్సుకు చేరుకున్నవి. ఆ సరస్సు సముద్రమంత పెద్దది. వికసించిన కలువలతో, జుమ్మని గుంపులుగా ఎగిరే తుమ్మెదలతో, తాబేళ్లు, మొసళ్లు, చేపలు సంచరిస్తుండగా దాని ఒడ్డులందు దట్టంగా నిండిన వృక్ష సంపదతో, కొంగలు, చక్రవాకములు, హంసలు మొదలగు నీటి పక్షులతో మహాకోలాహలంగా ఉన్నది ఆ జలాశయం. ఆ సరస్సులోని జలాలను చూచిన ఆ ఏనుగులకు దానిలో జలకాలాడాలనిపించింది. అనిపించడమే తడముగా ఆ ఏనుగులన్నీ ఆ పెద్ద సరస్సులో దిగాయి. ఏనుగుల రాజు ఆడ ఏనుగులతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. సరస్సంతా అతలాకుతలమవుతున్నది. సరస్సులో చాలా కాలంగా ఒక పెద్ద మొసలి ఉన్నది. ఆ మొసలి ఏనుగు పాదాన్ని బలంగా తన నోటితో పట్టుకున్నది. దాని పట్టు విడిపించుకోవడానికి ఏనుగు బలంగా ప్రయత్నించింది. తన శక్తినంతా ప్రయోగించింది. ఆడ ఏనుగులు ఒక్కొక్కటి ఒడ్డుకు చేరి దీనంగా చూడసాగినవి. మొసలి బలంగా ఏనుగును నీళ్లల్లోకి లాగుతున్నది. కరి మకరిని మకరి దిగుచు గరకరి లరయన్, కరికి మకరి మకరికి కరి భరమనుతును అతల కుతల భటులు అరుదువడన్. ఈ విధంగా ఆ మొసలి ఏనుగులు ఒకరినొకరిని గెలిచే ప్రయత్నంలో 1000 ఏండ్లు గడిచాయి. నీటిలో ఉండటం వలన మొసలి బలం క్రమక్రమంగా పెరిగింది. ఏనుగు క్రమక్రమంగా క్షీణించింది. ఏనుగు చిక్కి శల్యమైంది. తానిక తన శక్తితో మకరిని గెలవలేనని తనకెవరైనా సహాయం చేస్తే బాగుంటుందనిపించింది. ఏ రూపంబున దీని గెల్తు ఇటమీదే వెంట చింతింతు ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ అని అనుకొని, ఇదంతా ఈ నీరాస వల్ల వచ్చింది. అసంఖ్యాకమైన ఆడ ఏనుగులు తన నంటి పెట్టుకుని సేవిస్తూ ఉండగా వాటితో సుఖించలేక, నా మదజలాలతో వృద్ధి పొందిన చందన లతాంత ఛాయలలో సుఖంగా ఉండలేక పొగరుతో ఈ సరస్సులో జలక్రీడలకు దిగాను. ఇక నన్ను కాపాడేవారే లేరా అని బాధపడుతూ, ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ శరణంబు వేడదన్ అని నిశ్చయించుకొని, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు వానినే సేవింతున్. ఈ లోకాలు, లోకపాలకులు, లోకవాసులు లేని చోట పెనుచీకటికి అవతల ఏ మహాజ్యోతి వెలుగుతూ ఉంటుందో ఆ వెలుగును నేను సేవిస్తాను అని, లావక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. బలం నశించింది, ధైర్యం లేదు, ప్రాణాలు పోతున్నవి, మూర్ఛ వస్తున్నది, శరీరం మిక్కిలి డసిపోయింది, మిక్కిలి శ్రమగా ఉంది. ఓ దేవా, నీవు తప్ప మరొక దిక్కు లేదు. ఈ దీనుని మన్నించు. ఈశ్వర, త్వరగా వచ్చి రక్షించు. ఓ వరద, నన్ను కాపాడు. ఓ భద్రాత్మక, నన్ను రక్షించు. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవివో యోగివంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే, తలపవే శరణార్థిన్ నన్నుగావవే. ఓ లక్ష్మీనాథ, ఓ వరద, వైరులను నశింపజేసేవాడా, కవులచే యోగులతో నృతింపబడేవాడా, ఓ సగుణస్వరూప, దేవతలను కాపాడేవాడా, మునీశ్వర మనోహర, ఓ మహాప్రభావ, రా, త్వరగా రా, నన్ను కరుణించు. నా దీనావస్థను తలచి శరణు కోరుతున్న నన్ను కాపాడమంటూ ఎలుగెత్తి ప్రార్థించింది. ఆ కరిరాజు మొర వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెవుల పడ్డది. అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన్న కుయ్యాళించి సంరంభియై. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠపురంలో తన ప్రధాన భవనం చెంతనే ఉన్న మందారవనంలో ఒక అమృత సరస్సు పక్కన చంద్రకాంత శిలావేదిక పైన కలువపూల పానుపుపై లక్ష్మీదేవితో వినోదిస్తూ ఉన్నాడు. ఆయనకు ఆ సమయంలో ఆపన్నుడైన ఏనుగు యొక్క పాహి పాహి అన్న మొర వినిపించింది. ఆ దీనాలాపం విని వెంటనే సౌరంభంతో బయలుదేరాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు, ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. శ్రీ మహావిష్ణువు ఉన్నవాడున్నట్లుగా గజరాజును రక్షించడానికి బయలుదేరాడు. పక్కనే ఉన్న శ్రీ మహాలక్ష్మికి కూడా చెప్పలేదు. శంఖుచక్రమును ధరించలేదు, ఏ పరివారాన్ని పిలవలేదు, గరుత్మంతుని ప్రయాణం చేయించలేదు. వేగం కారణంగా తన చెవులపై పడుతున్న జుట్టును కూడా సరిచేసుకోలేదు. లక్ష్మీదేవితో వివాదం కారణంగా తన చేతిలో చిక్కిన ఆమె పైట చెంగు కూడా వదిలిపెట్టలేదు. గజరాజు ప్రాణాలను కాపాడడానికి వైకుంఠం నుండి ఆ భక్తపరాధీనుడు వేగంగా బయలుదేరాడు. తన వెంటన్ సిరి లచ్చి వెంటనవరోధవ్రాతమున్, దాని వెన్కను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖచక్రనికాయంబును, నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చిరి వయ్యన వైకుంఠపురంబునన్ గలుగువారు ఆబాల గోపాలమున్. శ్రీహరి వెనుక శ్రీ మహాలక్ష్మి, ఆమె వెంట అంతఃపుర పరివారం, వారి వెంట గరుత్మంతుడు, ఆ వెనుక శార్ంగధనువు, కౌమోదకి గద, శంఖము చక్రము మొదలైనవి. నారదుడు ఒక్కరేమిటి, వైకుంఠపురంలోనున్న ఆబాల గోపాలం ఒకరి వెనుక ఒకరు వస్తున్నారు. అరే, ఇంత హఠాత్తుగా ఇంత వేగంగా శ్రీ మహావిష్ణువు ఎక్కడికి పోతున్నాడని లక్ష్మీదేవి తెక్కిన వారంతా ఆలోచనలో పడ్డారు. తన వేంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపముల్ వినను, మృత్సులు మృచ్చరించిరు ఖలుల్ వేద ప్రపంచంబులన్, ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో, భక్తులన్ గని చక్రాయుధుడేడి చూపుమని ధిక్కారించిరో దుర్జనుల్. శ్రీ మహావిష్ణువు ఆర్తత్రాణ పరాయణుడు, దీనజన వత్సలుడు. ఆయన ఉన్నవాడున్నట్లుగా ఎక్కడికి బయలుదేరాడు, అంత ఆపదలో ఎవరున్నారు అంటూ వారు పూర్వగాథలన్నీ తలపోశారు. ద్రౌపదిలాగా ఎవరైనా స్త్రీలు తమను రక్షించమని వేడుకున్నారా? లేదా ఎవరైనా మళ్లీ వేదాలను అపహరించారా? ఏ రాక్షసుడైనా దేవతానగరమైన అమరావతిపై హఠాత్తుగా దండెత్తాడా? లేదా హరిభక్తులను భయపెడుతూ ఏడిరా, నీ చక్రాయుధుడు ఎక్కడున్నాడో చూపింపమని దుర్జనులు ధిక్కరించారా అని సందేహపడ్డారు. ఆయన వేగంగా వెళ్తుంటే దేవతలు చూచి వినువీధిందను దేరగాంచిరమరుల్, విష్ణున్
సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్రహుద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢల్లసద్దిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్. అడుగో శ్రీ మహావిష్ణువు వేగంగా వెడుతున్నాడు. దేవతల శత్రువులైన రాక్షసుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు తురించివేసేవాడు, కరుణాపారీణుడు, యోగుల హృదయాలలో నివసించేవాడు, భక్తజనులను సదా కాపాడేవాడు, ఇందిరా హృదయానందకరుడు, కాంతివంతుడు అంటూ పలు విధాలు అనుకోసాగారు. శ్రీహరి కరి మకరముల పోరు జరిగే సరస్సు వద్దకు చేరుకుని మకరిని సంహరించి కరిని కాపాడడానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. కరుణాసింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చట పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండఛటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధచక్రమున్ భూమండలాన్ని కంపింపజేయునది, భయంకరంగా అగ్నిజ్వాలలు ఉమియునట్టుది, బ్రహ్మాండ భాండాన్ని గడగడలాడించేది, దేవతా సమూహాలను కాపాడేది అయిన తన సుదర్శన చక్రంతో శ్రీహరి మకరము యొక్క తలను తురించి మొసలి నోట చిక్కిన కరిని కాపాడాడు. గజరాజ మోక్షణంబును నిజముగా పఠించినట్టి నేతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజ తురగశ్చందనములు కైవల్యంబున్. ఇంతవరకు మీరు భాగవత మకరందం ధారావాహికలో గజేంద్ర మోక్షణం గురించి తెలుసుకున్నారు. రచనా సమర్పణ డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి. నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు. ఈ ధారావాహిక 5వ భాగం వచ్చే సోమవారం ఉదయం 7:15 వినవచ్చు. ఇందులో క్షీరసాగర మథన కథ గురించి తెలుసుకుంటారు.